గొంతు పోయింది నిజంగా డాలీ అయిపోయారు మనం పొందినప్పటికి ఏమంటే రద్దు చేయాలి జీవో నెంబర్ 77 రద్దు చేయాలి జీవో నెంబర్ 77. నా పేరు ఎస్కే మస్తాన్ షరీఫ్. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థుల చైతన్యం తీసుకొచ్చి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేయడానికి సిద్ధమవుతా ఉంది. అదే పద్ధతుల్లో ఈ మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏక్ నేషన్ ఏక్ ఎడ్యుకేషన్ పేరుతో ఈరోజు విద్యని కేంద్రీకృతం చేస్తూ ఈరోజు ఎన్టీఏ లాంటి సంస్థలను ఏర్పాటు చేసి ఈ యొక్క జాతీయ స్థాయి పరీక్షలు ఏవైతే ఉన్నాయో అది ఏర్పాటు చేయడంలో ఈరోజు ఎన్టీఏ సంస్థ విఫలం చెందింది. ముఖ్యంగా నీట్ లాంటి పరీక్షలు కొన్ని లక్షల మంది విద్యార్థులు రాసేటువంటి పరీక్షల్ని ఈరోజు సక్రమంగా ఏర్పాటు చేయకపోతే ఈరోజు చాలామంది విద్యార్థులు సూసైడ్లు చేసుకొని చనిపోయినారు. ఆ యొక్క విద్యార్థుల మరణాలకు కారణం ఎవరని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మేమేం తక్కువ కాదనే పద్ధతుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయ్యా మీరు యువగళం పాదయాత్ర సందర్భంలో జీవో నెంబర్ 77 రద్దు చేస్తామన్నారు. వచ్చిన 100 రోజుల్లోనే అదే పద్ధతిలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్లు ఇస్తామన్నారు. ఎక్కడయ్యా మీరు ఇచ్చింది? ఏ పేద విద్యార్థి న్యాయం చేశారయ్యా మీరు అని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా అడుగుతా ఉన్నాం. అదే పద్ధతిలో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్స్లో విద్యార్థులు కనీస మౌలిక వసతులు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు గొప్పగా చెప్పారు మీ కొడుకు దేవాల్సిన తిండిని ఈరోజు హాస్టల్లో విద్యార్థులు పెడతానని. ఒక్కసారి ఒక్కరోజు మీరు ఏదైనా హాస్టల్లో నిద్రపోతే ఆ విద్యార్థుల బాధ మీకు కనిపిస్తుందని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా మేము అడుగుతా ఉన్నాం. అదే పద్ధతుల్లో ఏదైతే మీరిచ్చినటువంటి ఈ గురుకుల పాఠశాలను ఎత్తేసి వాకాడు ప్రాంతంలోని గురుకుల పాఠశాల ఎత్తేసి మెయిన్స్ నీట్ కోచింగ్ సెంటర్ పెడతా అన్నారు. పేద విద్యార్థులకి కోచింగ్ సెంటర్ పెట్టడానికి మేము స్వాగతిస్తా ఉన్నాం. కానీ అక్కడ చదువుతున్నటువంటి 600 మంది విద్యార్థుల్ని ఈరోజు యుద్ధ ప్రాతిపదికన 2 రోజుల్లో 600 మంది టీసీలు ఇచ్చి వాళ్ళకి కనీస మౌలిక వసతులు లేనటువంటి మిగతా గురుకుల పాఠశాలకి తరలిచ్చారు. ఆ విద్యార్థులు అక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ జిల్లా విద్యాశాఖ మంత్రి గారు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు అయ్యా పేద విద్యార్థులు న్యాయం చేస్తానంటున్న మీరు మీ ప్రభుత్వంలో విద్యా వ్యాపారవేత్తల్ని పెట్టుకున్నారు. నారాయణ గారు నారాయణ విద్యా సంస్థల చైర్మన్, భాష్యము మన యొక్క ఎంపీ గారు, అదేవిధంగా ఆళ్లపాటి రాజా ఎన్ఆర్ఐ సంస్థలు మీ ఎమ్మెల్యే, అదేవిధంగా భరత్ ఈరోజు విశాఖపట్నం ఎంపీగా ఉన్నాడు. వీళ్ళందరూ ఎవరయ్యా? విద్యను వ్యాపారంగా మార్చిన వాళ్ళు కాదా అని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి మీరు చెప్పే మాటలు ఒకటి, చేసే పనులు ఒకటి. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా ఆంధ్ర రాష్ట్ర విద్యార్థుల్ని నాశనం చేస్తూ ఉంటే, వారి భవిష్యత్తుతో ఆడుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు తెలియజేస్తా ఉన్నాం. మీరు కానీ విద్యా వ్యతిరేక విధానాలు తీసుకొస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ క్యాంపు కార్యాలు కాదు ఢిల్లీలో ఉన్న పార్లమెంటు సైతం ముట్టడి చేస్తామని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా హెచ్చరికలు తెలియజేసుకుంటూ సెలవు. 2 నిమిషాల్లో పంపిస్తున్నా, వస్తాయి తాగేసుకోవాలి.
రద్దు చేయాలి జీవో నెంబర్ 77ను. రద్దు చేయాలి జీవో నెంబర్ 77ను. ఏర్పాటు చేయాలి జూనియర్ కళాశాలలో పీఈటీ పీరియడ్లను. ఏర్పాటు చేయాలి జూనియర్ కళాశాలలో పీఈటీ పీరియడ్లను. తగ్గించాలి జూనియర్ కళాశాల విద్యార్థులపై ఒత్తిడిని. తగ్గించాలి జూనియర్ కళాశాల విద్యార్థులపై ఒత్తిడిని. రద్దు చేయాలి జీవో నెంబర్ 77ను. రద్దు చేయాలి జీవో నెంబర్ 77ను.